ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ ఆర్ఎస్ఎస్, మోడీ ఆపరేషన్ యోగి ఆదిత్యనాథ్, మోడీ ఆపరేషన్ అపోజిషన్, మోడీ ఆపరేషన్ ఫుల్ మెజారిటీ. ఇది ఏంటి, ఇన్ని ఆపరేషన్లు మోడీ చేస్తున్నారా? ఇన్ని ఆపరేషన్లు ఏకకాలంలో చేయడం సాధ్యమా అన్నది మీకు సందేహం కలగవచ్చు. రాజకీయాలలో అస్త్రాలే పనిచేస్తాయి. ప్రధాన పార్టీలన్నీ తమ విజయం కోసం అస్త్రాలను సంధిస్తుంటాయి. అయితే ఈ అస్త్రాలు కొన్ని సందర్భాలలో ప్రయోగం సక్సెస్ అవుతుంది, కొన్ని సందర్భాలలో శాపంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ సంధించే అస్త్రాలకు ఓ లెక్క ఉంది. ఆయన సంధించే ప్రతి అస్త్రము తాను కావాల్సిన రీతిలో మలుచుకునే అవకాశాలను సృష్టించుకుంటారు. ఏదో ఒక రకంగా ఆ అస్త్రం ప్రయోజనం చేకూరేలా ఆయన మలచడంలో దిట్ట. ఇందుకు ఆయన అనుసరించిన నినాదాలు, స్లోగన్లే మనకు ఉదాహరణ. అయితే రాజకీయాలలో ఆయనను బాగా పరిశీలించిన వ్యక్తులు ఆయన ఒక్కసారి నిర్ధారణకు వస్తే, ఆయన ఎవరిపైన పగబడితే అంటే తన మనసులో వాళ్ళ పట్ల వ్యతిరేకత పెంచుకుంటే మాత్రము వాటిని రివెంజ్ తీర్చుకునేంత వరకు వదలరు అన్నది ఆయనను బాగా దగ్గరగా చూసిన నేతలు, రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఇప్పుడు అదే నైజాన్ని ఆయన ప్రదర్శించబోతున్నారు. ఇంతకు ఈ ఆపరేషన్ ఆర్ఎస్ఎస్, ఆపరేషన్ యోగి ఆదిత్యనాథ్, ఆపరేషన్ అపోజిషన్, ఆపరేషన్ ఫుల్ మెజారిటీ అన్న ఈ నినాదాల కోసము ఆయన తీసుకొచ్చిన అస్త్రమే వన్ నేషన్ వన్ ఎలక్షన్. నిజమే ఇది. ఈ విషయము ఆయన ఎందుకు ఒక్క అస్త్రంతో ఇంతమందిని టార్గెట్ చేయగలుగుతున్నారు, ఎలా టార్గెట్ చేస్తారు ఈ రకంగా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇచ్చి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. మిత్రులారా, దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ రకమైన అస్త్రాన్ని ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ తొలి ప్రయత్నంలోనే ఆయన సక్సెస్ కాగలిగారు. ఇటీవల కాలంలో 4 రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతము మనకు ఇటు జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ జరుగుతున్నాయి కొన్ని దశలు, త్వరలో ఇటు హర్యానాలో కూడా జరగబోతున్నాయి. మరికొంత మహారాష్ట్ర, బీహార్, ఇటు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏ రాష్ట్రంలో చూసినా గాలి మోడీకి వ్యతిరేకంగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా వీస్తోంది. ఆయా రాష్ట్రాల్లో గాలి బీజేపీకి వ్యతిరేకంగా వీస్తే మోడీకి వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కానీ ఓడిపోతే మోడీ సర్కార్ కుప్పకూలుతుందన్న ఒక ప్రచారం సాగుతోంది. ఎందుకు అంటే ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు దారి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం తెరపైకి తీసుకురావడం ద్వారా సహజంగా అక్కడ ఇండియా కూటమి యొక్క ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది 4 రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలుసుకోవచ్చు. అయితే తాత్కాలికంగా మాత్రము ఆయన ఎన్డీఏ కూటమి వైపు సాగుతున్న చర్చను కాస్త వన్ నేషన్ వన్ ఎలక్షన్లో చుట్టూ తిరిగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. ఇకపోతే మోడీ ఆపరేషన్ ఆర్ఎస్ఎస్ ఏం చేయబడుతున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోడీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ గా గత కొన్నాళ్ళుగా ఫైట్ సాగుతోంది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేసి బీజేపీ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంతవరకు కొనసాగిన సంప్రదాయం. కాకపోతే మోడీ వచ్చాక ఆర్ఎస్ఎస్ ను కారణం చేసి తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అన్నగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఒక అడుగు ముందుకేసి మోడీ కాలకు బంధం వేయాలన్న వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆయన టార్గెట్ చేస్తూ ప్రధాని అభ్యర్థిగా నితిన్ గడ్కరీని ప్రొజెక్ట్ చేస్తూ ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో మోడీ యొక్క నిర్ణయాలను కూడా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగవత్ కావచ్చు, ఇతర నేతలు కావచ్చు తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆర్ఎస్ఎస్ టార్గెట్ మోడీ అన్నదిగా నిర్ధారణ అయిపోయింది. ఈ వైపు నుంచి వస్తున్న టార్గెట్ను అంతే సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తున్న మోడీ ఆపరేషన్ ఆర్ఎస్ఎస్ చేపట్టినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ రాజకీయంగా ప్రత్యక్షంగా పాత్ర చూపించలేదు. కాకపోతే
తెర వెనుకల బీజేపీలోని ఇతర సీనియర్ నేతలను ప్రోత్సహించే తనకు అడ్డుకట్టి వేసే అవకాశం ఉంది కాబట్టి ఇటు నితిన్ గడ్కరీని కావచ్చు, సమీప భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించే నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ను కావచ్చు, ఆయన్ను యూపీలో నియంత్రించడం అంటే ఈ ఒక్క కొత్త అస్త్రంతో తెరపైకి రావాలని మోడీ భావించారు. అందుకే ఆయన ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అస్త్రం బయటికి తీశారు. ఈ అస్త్రం తీసుకురావడం ద్వారా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టూ తిరిగే చర్చ నితిన్ గడ్కరీ విషయంలో కావచ్చు, ఇటు ఆర్ఎస్ఎస్ కామెంట్స్ కావచ్చు, ఇటు యోగి ఆదిత్యనాథ్ ప్రొజెక్షన్ విషయంలో కావచ్చు, ఈ అంశాలన్నీ కరుమరుగైపోయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు చర్చ సాగుతోంది. నరేంద్ర మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గుర్తుకొస్తే చాలు నరేంద్ర మోడీ అన్నట్టుగా గుర్తు వచ్చేలా రాజకీయాలు సాగుతున్నాయి. అంటే నితిన్ గడ్కరీ కార్నర్ చేయడం, యోగి ఆదిత్యనాథ్ను కారణం చేయడం, ఆర్ఎస్ఎస్ ఏమన్నా హిందుత్వ అజెండా, ఆర్ఎస్ఎస్ యొక్క హిందుత్వ అజెండా గత ఎన్నికల్లో పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్త అజెండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అజెండాతో ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాను కూడా ఎదుర్కొని తనకంటూ ఒక కొత్త అజెండా మళ్ళీ కొత్త ప్రొజెక్షన్తో వచ్చే ప్రయత్నము ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయోగంతో చేస్తున్నారు. ఇకపోతే ఆపరేషన్ అపోజిషన్ అంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ రోజు రోజుకు పెరిగే క్రమంలో చివరికి 2029 ఎన్నికల నాటికి పోతే మోడీకి గడు పరిస్థితి లేనని తెలుస్తుంది. మరోవైపు అంతవరకు కూడా మోడీ సర్కార్ కొనసాగే అవకాశం లేదు, ఈ 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పడిపోయే అవకాశం ఉందనేది సమాచారం. అదే సందర్భంలో ఒకవేళ కష్టంగా మోడీ లాక్కొచ్చిన ఈ ఎన్డీఏ భాగస్వామ్యాన్ని ఒప్పించి మళ్ళీ ప్రభుత్వాన్ని లాగికొచ్చే ప్రయత్నం చేసిన మోడీ ప్రతి విషయంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో పార్టీల దాయదాక్షిణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే మోడీకి గతంలో ఎప్పుడు చూసినా సీఎంగా ఉన్నప్పుడు, గుజరాత్ సీఎంగా ఉన్న నాటి నుంచి ఇరేటి వరకు ఆయనకు సంపూర్ణ మెజార్టీతోనే ఆయన ప్రభుత్వం కొనసాగింది. అందుకే ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పాలన సాగిందన్నది ఆయన ప్రత్యర్థులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా పై ఆధారపడి కొనసాగుతున్న మోడీ సర్కారు ప్రతి విషయంలో ఈ భాగస్వామ్య పక్షాల పాత్రపై ఆధారపడకుండా వారి యొక్క ఒత్తిడి తొలగు పరిస్థితిని, ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితిని మోడీ ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణము వక్ఫ్ బిల్లు వెనకపోవడం కావచ్చు, ఇటు బ్రాడ్కాస్ట్ బిల్లు అంటే సోషల్ మీడియాని నియంత్రించి బిల్లు కావచ్చు, ఎలక్టోరల్ యూపీఎస్సీలో ఎలక్షన్ ఎంపిక అంశం కావచ్చు, ఇలా పలు అంశాలపైన మోడీ సర్కారు వెనక్కి తగ్గింది. మోడీ సర్కారు ఎందుకంటే మోడీ ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చి వాటిని ఆమోదించుకోలేక వెనుకడిగేశారు. దీనిని చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నట్టు మోడీ అమిత్ షా బృందము ద్వయం షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నట్టు సమాచారం. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, సంపూర్ణ మెజార్టీ రావాలంటే కొత్త అస్త్రం కావాలి. ఇప్పటికే రామ మందిరం నినాదం తీసుకున్నప్పటికీ గత ఎన్నికల్లో అస్త్రం పనిచేయనందువల్లే బీజేపీకి పూర్తి మెజార్టీ తగ్గిపోయింది. హిందుత్వ అజెండా కూడా పనిచేయలేదని స్పష్టమైపోయింది. అదే సందర్భంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి కొనసాగాలంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గాల్సిందే. మరోవైపు రాహుల్ యొక్క ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా వాటిని ఎదుర్కోవాలన్నా కష్టంగా మారింది. అదే సందర్భంలో రాహుల్ లేవనెత్తుతున్న కుల జనగణన, బహుజనుల రిజర్వేషన్ పెంపంశం కూడా మోడీ సర్కారుకు మెడలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టే రాజకీయాలు నడిపితే సహజంగా ఈ అంశాలన్నీ కారణమైపోయి తాను మళ్ళీ తనకు ఎవరు ఎదురు రాకుండా చేసుకోవచ్చు అన్నది మోడీ యొక్క వ్యూహంగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం తెరపైకి తెచ్చి రాజకీయాలంటే ఆ అంశం పైన తన చుట్టూ తిరిగేలా చేసుకొని ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహాన్ని అడ్డుకోవడం, నితిన్ గడ్కరీని అడ్డుకోవడం, యోగి ఆదిత్యనాథ్ను అడ్డుకోవడం, ఇటు విపక్షాలను అడ్డుకోవడం, సంపూర్ణ మెజార్టీ తీసుకురావడం ఇక్కడ. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సహజంగా ఖర్చు తగ్గుతుంది కదా అన్న భావనల ప్రజలు బీజేపీకి వన్ సైడ్గా ఓట్లు వేస్తారని ఆలోచించి అప్పుడు వన్ సైడ్గా తనకు మెజార్టీ వస్తే అటు ఆర్ఎస్ఎస్ను మళ్ళీ నియంత్రించవచ్చు. యూపీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న యోగి ఆదిత్యనాథ్ను అక్కడి నుంచి తొలగించి తను అనుకున్న వ్యక్తిని అక్కడ సీఎం పీఠంలో కూర్చోబెట్టవచ్చు. ఇక నితిన్ గడ్కరీ విషయానికి వస్తే ఆయన
ఆయనకు కూడా కారణం చేయొచ్చు అన్నది నరేంద్ర మోడీ యొక్క వ్యూహం. ఈ బహుముఖ వ్యూహంతోనే ప్రధాని నరేంద్ర మోడీ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.